పాపం గన్నుకి లేసే టైం లేదనుకుంటా. వచ్చింది రో. ఏమయ్యా గన్ను, ఈరోజు వీడికి శ్రద్ధాంజలి చెప్పాల్సిందే, తప్పదు మరి. వాడు వచ్చేలోపు ఈడే వీడిని వేసేలాగా ఉన్నాడుగా. వాడిని వేసేయమంటావా? ఒరే, నీ మాట గొంతులో నుంచి ఆ ఒక్క మాట తప్పితే రెండో మాట రాదారా? विशाल प्रशांत एकांत सौधल्लो निदुरिंसो यहापना निदुरिंसो यहापना ఆహా, ఎంత మంచి పాటరా! వింటుంటే హాయిగా నిద్ర వస్తుంది. ఏరా, ఏమన్నా చెప్పాడా? ఏదన్నా చెత్తనా కొడుకు, ఎంత కొట్టినా నోరు తెరవటం లేదు. బాగా తెగించాడండి, ఏదడిగినా తల అడ్డగా ఊపుతున్నాడు. అయ్యా, వేసేయమంటారా? వద్దు, నువ్వు వేస్తూ ఉంటే కమాన్ కమాన్ అని చప్పట్లు కొట్టమంటావా? నువ్వన్నీ మూసుకొని కూర్చో, ఈరోజు నేనే వేస్తా. రేయ్, వాణ్ణి ఇలా తీసుకురారా. ఏరా, కోత కోసావా? కుప్ప నూర్చావా? మరి నా డబ్బుని ఎందుకు దొబ్బేశావురా? చెప్పరా? పని చేసుకొని బతుకురా అంటే నా ఇంట్లోనే కన్నాలేస్తావా? ఆ గొడ్డలివరా? అయ్యా, ఎంత దోచేశాడయ్యా? ఆరోగ్యంగా నరికి చంపేశారు. ఓట్లు కాదు చారి, 10,000 దొబ్బేశాడు నా కొడుకు. 10,000 కోసం, బోడి 10,000 కోసం ఒకరిని నరికేశారా? ఏంట్రా, బోడి 10,000? బోడి 10,000 ఉన్న పలంగా 5,000 ఇవ్వరా? 5,000 ఇవ్వరా? రే చారే, రూపాయ, 2 రూపాయలు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అని కాదురా, అది డబ్బు. డబ్బు ఈ ప్రపంచంలో దేవుడు కూడా చేయలేని పనిని డబ్బు చేస్తుంది. పెంట మీద పడ్డ రూపాయిని కూడా తీసి కడిగి కళ్ళకద్దుకొని భద్రంగా దాచుకుంటా. అంత మోజు నాకు డబ్బంటే. అలాంటి నా డబ్బునే కాదసి బతుకుదామనేనా ఇంత డబ్బు కూడబెట్టడానికి నేను ఎన్ని అరాచకాలు చేశాను, ఎన్ని హత్యలు చేశాను లెక్కే లేదు. ఆ డబ్బుంది కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా ముందు డబ్బుతో మంచి చేస్తా, మందికి పంచుతా అని ఎవడైనా అన్నాడంటే వాడిని అడ్డంగా నరికైనా సరే ఆ డబ్బును నా సొంతం చేసుకుంటా. ఇంకోసారి
డబ్బును చులకన చేసి నా ముందు మాట్లాడావంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అదే ఈ ఏరియాలో బాగా సొమ్ములున్న వాడి లిస్టు తీయమన్నాను, తీసావా? ఆ లిస్టులో బాగా సొమ్ములున్నాడు పేరు రఘుపతి. వాడు ఈ ప్రజలకు మంచి చేస్తా, మంచి ఆరోగ్యాన్ని ఇస్తా అని ఏదో పిచ్చి పని చేయబోతున్నాడు. మన ఈ శ్రీకృష్ణ సామ్రాజ్యం గురించి వాడి దగ్గర పెద్ద లిస్టే ఉంది. వాడు అవన్నీ తీసుకొని రేపు సీఎంని కలవబోతున్నాడు. నా గురించి తెలిసి నా పుట్టలోనే వేలు పెడుతున్నాడా? ఇక వాడికి పుట్టగతులుండవు. రేపే రేపే వాడితో మీటింగ్ అరేంజ్ చేయి. మర్యాదగా చెబితే విన్నాడా సరే సరే, లేదంటే వాడికి అవే చివరి రోజులు. నా బుర్ర బాగా వేడెక్కిపోయింది. గులాబీలను రమ్మని మీరు వెళ్ళండి.
ఫైల్స్ అన్ని తీసేసుకున్నారా? తీసుకున్నాను కానీ అంటూ కారు రెడీ చేసావా? రెడీగా ఉంది అన్నయ్య. సరే పదండి వెళ్దాం. నమస్కారం రఘుపతి గారు. నమస్కారం మినిస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? పెద్దవాళ్ళు ఊరికే రారు కదా, పెద్ద పని మీదే వచ్చారు. నువ్వు ఆగవయ్యా చారి, నీకు ఏది వచ్చినా ఆగదా? ఎందుకంత తొందర? నేను మాట్లాడుతానుగా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా చెప్పండి. నాకు లేట్ అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. ఏమీ లేదు రఘుపతి గారు, మీరేదో హాస్పిటల్ కట్టాలి, ఈ ప్రజలకు మంచి చేయాలని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారట కదా, అది నా చేతుల్లో పెట్టండి, నేను పూర్తి చేస్తాను. మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది మినిస్టర్ గారు. ప్రజలకు మేలు చేయడం అంటే నాకు చాలా ఆనందం. అందుకే ఈ ప్రాజెక్టు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. నాకు కూడా ఈ ప్రజలకు మంచి చేయడం అంటే మహదానందం రఘుపతి గారు. ఆ మంచేదో నా చేతులతో నేను చేసి పెడతాను. ఆ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టండి. లేదు మినిస్టర్ గారు, మీరు మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఈ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చేది కాదు. చూడండి, 1-2 సార్లు అడుగుతున్నారు, అయినా మేము చెప్పాం కదా ఇవ్వమని. పదండి మనం వెళ్దాం. తెల్లగా అడుగుతున్నామని అన్న మాటకే ఎదురు చెప్తావా? ఎవరా ఎక్కువ చేసేది? ఎవరు? మర్యాద ఉంది కాబట్టి మెల్లగా చెప్తున్నా, లేకపోతే కాదా వేరేలా ఉండేది. ఈ అన్న నీకు గొప్ప, ఎవరికిరా గొప్ప? అదే మధ్యలో దూరికి ఊరికి తూ అంటావు. మనం ఇక్కడికి గొడవగా వచ్చాము. అయ్యా, ఏదైనా శాంతంగా మాట్లాడండి, మనకి పని కావడం ముఖ్యం. అయ్యా, ఇది మాటలతో అయ్యే పనిలా లేదు, టోటర్లతో అయ్యే పనిలా ఉంది. వేసేయమంటారా? ఏందిరా వేసేది? అదేమన్నా కుండ బిర్యానీ అనుకున్నావు కడుపు నిండా వేసుకోవడానికి? వేస్తా అంటావు, మూసుకొని కూర్చో. అయ్యా, ఏదైనా శాంతంగా మాట్లాడండి, గొడవకు వచ్చామా కాదు కదా. అలాగే చారి, అలాగే. నేను మర్యాదగానే మాట్లాడుతున్నా, కాకపోతే రఘుపతి గారికి అది వేరేలా అర్థమైంది. చూడండి రఘుపతి గారు, మర్యాదగా మరో మారు అడుగుతున్నా, దయచేసి ఆ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టండి. ఏ కష్టము రాకుండా ఈ ప్రజలను నేను చూసుకుంటా. నేను మీకు మర్యాదగా చెప్తున్నా మినిస్టర్ గారు, 600 అయినా 150 అయినా కానీ ఈ ప్రాజెక్టు ఎవరికి ఇవ్వటం జరగదు. ఇదే నా ఫైనల్ మాట. అన్నా, నువ్వు ఊహను ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి పోడు. బొచ్చు మా బొచ్చు కూడా పీకలేదురా. మామే చేయవేసి ఇక్కడి నుంచి ఒక్కడే కళ్ళ చూద్దా. మర్యాదగా చూస్తుంటే చేతగానే వాళ్ళం అనుకున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అన్ని తరిమేయాల్సి వస్తుంది. అయినా మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే మమ్మల్ని అడుగుతున్నారు? చూడండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆనాటి రామాయణ కథలో రాముని వల్ల గొడవ రాలేదు, సీతమ్మ వారి వల్లే గొడవ మొదలైంది. నువ్వు గొడవ పెద్దది చెయ్యాలనుకుంటున్నావా? మర్యాద మీరు మాట జారితే మేము చేయి జారాల్సి వస్తుంది. నేను కన్నెర్ర చేశారంటే ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో బయటికి పోలేరు. నా గురించి పూర్తిగా తెలిస్తే మీరిలా మాట్లాడరు. మీరేమిటో, మీ బ్రతుకులేమిటో
నాకు బాగా తెలుసు. డబ్బు కోసం మీరు ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని ఘోరాలు చేశారు. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. పేదవాళ్ళ బతుకులతో పెట్టుకుని మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించారు, నా దగ్గర మొత్తం డేటా ఉంది. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళండి, నీకే మంచిది. లేకపోతే రఘుపతి, నన్ను అనవసరంగా గెలుకుతున్నావు. అది నీకు, నీ వాళ్లకు మంచిది కాదు. మర్యాదగా ఆ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టు. నిన్ను, నీ వాళ్ళను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా మినిస్టర్, ఈ హాస్పిటల్ని నా స్వహస్తాలతోనే పూర్తి చేస్తా. నా కలను నెరవేర్చుకుంటా. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తా. దీని కట్టొచ్చిన వాడు ఎవడైనా సరే, ఎంతటి పోటుగాడైనా సరే, వాడిని అడ్డంగా తగనరికి నా కలను నెరవేర్చుకుంటా. నేను 10 తలలున్న రావణాసుని అంశలో పుట్టా. అనుకున్నదే చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. కాదు కూడదన్నా నేనంటి వాళ్ళని ఎంతో మందిని మట్టి కనిపించి నేను ఈ స్థాయిలోకి వచ్చా. స్థాయి, స్థాయి, ఇది ఒక స్థాయి, ఇది ఒక బ్రతుకు. నలుగురికి మంచి చేద్దామని ముందడుగేస్తుంటే ఆపుతున్నావు. నీది ఒక స్థాయి. జనాల బ్రతుకుల్ని మీరు ఎలాగో మార్చలేరు. వాళ్ళని కనీసం పూర్తి ఆయుష్తో బతకనివ్వరా? మీ స్వార్థాల కోసం వాళ్ళని అర్ధాయుష్తో చంపేస్తారా? జనాలు జనాలు అని అలా ఊగిపోతావేంట్రా? మేము చీ అన్నా, తూ అన్నా, కొట్టినా, తిట్టినా, పడేసి తన్నినా మా వెంటే తిరుగుతారు, మా గుర్తులకే ఓటేస్తారు. మేము తప్పు చేసినా అది ఒప్పు అని గుద్ది గుద్ది చెప్పడానికి మా వర్గం మాకుంది. మమ్మల్ని ఆపేవాడే లేడు. ఇక నీలాంటి వాళ్ళ మాటలు ఎవర్రా వినేది? పిచ్చి రఘుపతి. అవును, పిచ్చి జనాలు. అందుకే ప్రతి ఏటా ఆరోగ్యశ్రీలు అంటూ, హెల్త్ స్కీములు అంటూ మీరు ఏవేవో పేర్లు చెప్పి వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కు దారాదత్తం చేస్తున్నా, మీరు దోచుకుంటున్నా. చూస్తూ ఊరుకుంటారే కానీ ఇదేమిటి అని ఒక్కడు కూడా ప్రశ్నించడు. అవే డబ్బులు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించి ఆసుపత్రులు చేరుకోవడానికి రోడ్లను వేయించి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంచితే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి మంచి పనులు మీరు ఎలాగూ చేయరు. ఈ పిచ్చి జనాలు మిమ్మల్ని ఇలా నమ్మబట్టే ఇలా ఇలా ఇలానే ఉంటున్నారు. అందుకే మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. అన్నయ్య, ఈ రోజుల్లో మంచిగా చూస్తే ఎవడే అనడు, తండ్రి తరిమేయడమే. ఏడే ఉండు. ఎందుకండి మేము పదే పదే ఇవ్వమని చెప్తుంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు?
చూడండి నానా గడ్డి తిని ఇలా మాట్లాడుతున్నారు. పదండి, వాళ్ళతో మనకెందుకు? పదండి, వెళ్దాం. వచ్చిందండి వయ్యారి. పెళ్లి పెటాకులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు సిగ్గు లేకుండా వీడితో తిరిగే మహాప్రతిభతవే నువ్వు కూడా మాట్లాడుతున్నావా? బజారు బుట్ట! ఏయ్ రాయప్ప! నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఇప్పుడు నీ గుండెల మీద పెట్టిన కాలు నీ పీక మీద పెట్టి తొక్కి చంపేస్తానా కొడక. ఖబర్దార్! నా మీదే కాలెత్తుతావా? ఈ రాయప్ప మీదే కాలెత్తుతావా? ఈ రాయప్పతో వైరం అంటే ఎట్టా ఉంటుందో తెలుసా? బుసలు కొడుతున్న పాముడు తొక్కినట్టు ఆకలితో ఉన్న సింహానికి ఎదురెళ్ళినట్టు ఈ రోజు నిన్ను అంకమ్మకు బలిచ్చే దున్న నరికినట్టు నరక్కపోతే నా పేరు రాయప్ప, మినిస్టర్ రాయప్పే కాదురా. ఇక నీకు కాలం చెల్లిందిరా రఘుపతి. చూసావారా చారి, మర్యాదగా మాట్లాడితే యవ్వారం యాడిదాకా వచ్చిందో, ఇక నా అసలు రూపం చూపించే టైం వచ్చింది. రే గన్ను, ఆ పిల్ల కోతిగన్ని కాల్చేరా, కాల్చు. అయ్యా 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 ఏయ్ రాయప్ప! ఇక నిన్ను బ్రతకనివ్వనురా. బ్రతకనివ్వను. ఏయ్ రాయప్ప! మంచి పని కట్టుపడుతున్నావు, మంచి చేసేవాడిని ఇబ్బంది పెడుతున్నావు. ఇక నువ్వు కుక్క చావు చచ్చే టైం దగ్గరికి వచ్చింది రాయప్ప. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా, ఆ సంతకం లేదు నేను పట్టిస్తాను. మీకు దండం పెడతానయ్యా, వదిలేయండి అయ్యా. ఏ రాయప్ప, నువ్వు పని చేసేది నా దగ్గర, పక్కనెక్కి పడుకునేది వాడి దగ్గర. నువ్వు మర్యాదగా పక్కకి పోతే మొదటిగా నువ్వే చస్తావు. ఒరేయ్, ఒరేయ్ కలియుగ రావణాసుడా, అలనాడు సీత జోలికొస్తే ఆ రావణాసుడి సంగతి ఏమవుతుందో చూసే ఉంటావు, ఈనే ఉంటావు. ఈనాడు అదే కథ నీకు పట్టుతుంది, గుర్తుపెట్టుకో. నిజమే నువ్వు చెప్పింది. ఆనాటి రామాయణంలో సీతమ్మ వారంటే రావణాసునికి వెర్రే, అందుకే చచ్చాడు. ఈ దశకంఠుడికి డబ్బంటే విపరీతమైన వెర్రే. డబ్బు తప్ప నాకు ఇంకేమీ వద్దు. నువ్వు మర్యాదగా ఆ పేపర్ల మీద సంతకం పెడితే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా, లేదంటే అయ్యా ఆగండి అయ్యా, మీకు దండం పెడతాను. ఆ సంతకాలు నేను పెట్టిస్తాను, ఆగండి అయ్యా. చారే పని చేసేది నా కింద, పైసలు వచ్చేది నా వల్ల. మరి వాడి మీద తీపెందుకురా నీకు? అన్నా
చేతులు ఏమండి? వదలు, వదలు. ఏమండి? ప్రాణాలు పోయినా పర్లేదు. మీరు మాత్రం సంతకం పెట్టద్దు అంతే. జానకి రేయ్ రాయప్ప, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కట్లు విప్పి నాతో తలపడరా. నన్నట్టు పట్టుకొని ఇంకే మాటలు మాట్లాడుకురా రాయప్ప. ఇది నువ్వు ఆల్రెడీ వాడేసిన పీసురా. దీని ముఖం చూడాలంటేనే నాకు ఏదోలా ఉంది. నువ్వేమీ కంగారు పడకు, దీని గుడ్డలిప్పి రేపులు గట్రా ఏమీ చేయను. నువ్వు మర్యాదగా ఆ పేపర్ల మీద సంతకాలు పెడితే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా. లేదంటే జానకి రేయ్ రాయప్ప, తన అమాయకురాలురా. దాన్ని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకుందిరా. ప్లీజ్ రా, తను వదిలేరా. కావాలంటే నన్ను చంపరా. ఏంట్రా నీ అదావా నసా? రాడు, ఇంకెవడు రాడు. ఇది మహారాష్ట్రం. మేము దోచుకొని దాచుకుంటాము. మమ్మల్ని అడిగేవాడు ఆపేవాడు ఎవడు లేడు. ఈ రాజకీయాలు మాకు మాత్రమే సొంతం. కాదని ఎవడొచ్చినా బతకనివ్వం, చేస్తాం. రే యాదే, ఈ 2 హత్యలు ఆ బంటుగాడు చేశాడని కేసు పెట్టండి. మిగతాదంతా నేను చూసుకుంటా. రండి.